ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు కొంచెం సేపు మనం వాక్య ధ్యాన నిమిత్తం కీర్తనల గ్రంథం 91 అధ్యాయం 91. కీర్తనలు 91 15వ వచనం. 15 శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. మళ్ళీ చదువుతున్నాను. స్లామ్స్ 91:15లో శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అయితే ఇక్కడ ప్రభు మాటలు మనం చూస్తున్నాం. ఎవరైతే శ్రమలో ఉంటారో వాళ్ళకి తోడై ఉంటానన్నాడు. 91 కీర్తన ఎప్పుడు కూడా ఒక మనకి చాలా ధైర్యాన్ని ఇచ్చే కీర్తన అన్నమాట అది. నిజంగా ఎంత పరిస్థితిలో మనమున్న ఒక హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు కూడా, మంచి అనారోగ్యంలో మనకున్నప్పుడు ఒక మెడిసిన్ లాంటిదన్నమాట. ఖచ్చితంగా 91 స్లామ్ అనేది మన ధైర్యపరుస్తుంది. మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనల్ని ధైర్యపరిచే ఒక కీర్తన అన్నమాట. దానిలో చాలా విషయాలు దేవుడు మాట్లాడతారు. అయితే ముఖ్యంగా ప్రభు చెప్పేది ఏంటంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తానన్నాడు. అంటే నీ సమస్త పరిస్థితులు కూడా, అంటే ఏదైనా ఒక సమస్య నీకు వచ్చినప్పుడు ఆ సమస్యను బట్టి భయపడకు, నీతో ఉన్న దేవుని శక్తిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. అంటే నువ్వు బలహీనుడై ఉండొచ్చు, మనం బలహీనమై ఉండొచ్చు, కానీ దేవుడు బలవంతుడు కాబట్టి ఆయన శక్తి వైపు మనం చూసినప్పుడు బలం తెచ్చుకోవచ్చు. శ్రమ అనేది రాకుండా మానదు. వాస్తవంగా దేవుడు శ్రమలు పెట్టను, శ్రమలు అవసరం లేదు అని చెప్పట్లేదు ఎక్కడా కూడా. కానీ కష్టాలు రావు అని కూడా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఆయన మాట కూడా అదే కదా, శ్రమలో నేను అతనికి తోడైనది. అంటే శ్రమ వచ్చిద్దనే కదా అర్థం. ఇప్పుడు నేను నన్ను నమ్ముకున్నారు కాబట్టి మీకు అసలు శ్రమ రాదు అని చెప్పట్లేదు ఆయన. అది ఒకవేళ అలా ఎవరైనా చెప్పినా అది కరెక్ట్ గోస్పెల్ కాదనమాట. అది కరెక్ట్ గా చెప్పేసి వార్త కాదు. ఎందుకంటే మనం శ్రమలో ఉన్నా సరే దేవుడు మనకి తోడుగా ఉంటారన్నాడు. కష్టం రాకమానదు, శ్రమ రాకమానదు, కానీ ఆ కష్టాల్లో కూడా మనం ఒంటరి వారం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అంటే అఫ్కోర్స్ పూజ చేసాము, వాటి నుంచి మళ్ళీ మనకి ఆన్సర్ వస్తుందని కానీ, వాటి నుంచి మనకి సమాధానం వస్తుందని కానీ ఏ విధమైన భరోసా లేదు. మన కష్టంలో అవి మన ఆదుకుంటాయని ఆ విగ్రహానికి సంబంధించి ఏది కూడా లేదు, మనకి భరోసా లేదు. సో మనం ఫార్మాలిటీగా చేసేవాళ్ళం. అక్కడ భక్తి అనేది ఒక ఫార్మాలిటీ. సో అందువల్ల దాని నుంచి ఏది పొందుకోలేకపోయేవాళ్ళం. కానీ ఇక్కడ అలా కాదు. ఆయన్ని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి మనకి ఆన్సర్ వస్తుంది అని ఒక భరోసా అన్నమాట. అందుకని శ్రమలో మనం ఎప్పుడు కూడా ఒంటరి వారం కాదు. బిఫోర్ అంటే యేసు మన జీవితంలో లేనప్పుడు మనం ఒంటరి వాళ్ళమే. ఎందుకంటే అవి మనకు సాయం చేస్తాయని భరోసా లేదు కదా. స్నేహితులు, బంధువులు ఎలాగో వదిలేస్తారు, శ్రమ వచ్చినప్పుడు ఖచ్చితంగా వదిలేస్తారు కదా, అందులో ఏ సందేహం లేదు. ఇప్పుడు మన తమ్ముడు పాట పాడాడు కదా ఆరాధనలో, అదే కదా, ఎంత కష్టం ఇబ్బంది వచ్చినా మనుషులు అలాగే మాట్లాడతారు మన గురించి. ఇంక వీడి పని అయిపోయిందిరా, వీడు లేడరా, ఇంకా ఇలా మాట్లాడుకోవచ్చు. కానీ దేవుడైతే మాత్రం విడిచిపెట్టడు. నీ కష్టాన్ని బట్టి, నీ కష్టంలో ఉన్నప్పుడు నీ విడిచిపెట్టే దేవుడు కాదనమాట మన దేవుడు. ఆ కష్టంలోనే ఇంకా ఎక్కువ సమీపంగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. అందుకే నీ కష్టంలో, నీ ఇబ్బందిలో, నీ బాధలో ఒంటరివి కాదు. ఇప్పుడు నువ్వు ఆ యేసులోకి వచ్చిన తర్వాత నువ్వు ఒంటరివి కాదనమాట. ఇంతకు ముందు జీవితంలో ఒంటరివే మనందరం కూడా. ఎవరు మనకు సాయం చేయరు. బంధువులు, స్నేహితులు ఎలాగో చేయరు. దేవుళ్ళని పిలువబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి పూజలు అయి చేస్తాము, నైవేద్యాలు, అర్పణలు అన్ని ఇస్తాం, కరెక్టే. కానీ అవి మనకి కష్టం వచ్చినప్పుడు ఏ విధంగానూ సహాయం అవ్వనమాట. కష్టం వచ్చినప్పుడు ఏ విధంగానూ సహాయం అవ్వవు. కాబట్టి అక్కడ మనం ఒంటరిగా ఉన్నాం. కానీ ఇప్పుడైతే ప్రెసెంట్ మనం యేసుని కలిగి ఉన్నాం కాబట్టి మనం ఎంత మాత్రం కూడా మన కష్టంలో మనం ఎంత మాత్రం ఒంటరి కాదనమాట. ఇప్పుడు చూడండి, చాలా సార్లు మనం ఒక విషయం జరిగినప్పుడు చాలా సింగిల్ గా ఉండి ఇబ్బంది పడతా ఉన్నాం అనుకోండి. అప్పుడు ఎవరైనా సరే మనకి మంచిగా క్లోజ్‌గా ఉన్నోళ్ళు కొంచెం ఓ చిన్న మాటైనా భరోసా ఇచ్చారనుకోండి, ఇలా కాదు ఇలాగని, చాలా రిలీఫ్‌గా అనిపిస్తది మనకి. చాలా మనసుకి నెమ్మదిగా అనిపిస్తది. అట్లా మనుషులైతే మామూలుగా మాట చెప్పగలరు. సహాయం కొంతమంది చేయొచ్చు, చేయలేకపోవచ్చు గూడా. కానీ ప్రభు అయితే మనకి సహాయం చేసేది, ఆ మాట ఓదార్పే కాకుండా సహాయం గూడా చేయగలడు.
నువ్వు ఎంత కష్టంలో ఉండి నువ్వు బైబిల్ ఓపెన్ చెయ్యి, చదువుకోవాలి నేను, నా మనసేం బాలేదు ఈరోజు, ఈ కష్టంలో, ఇబ్బందిలో ఉన్నానని చెప్పి మనం బైబిల్ తీసి చదువుతున్నప్పుడు ఖచ్చితంగా నీతో దేవుడు మాట్లాడతారు. అందులో ఏ సందేహం లేదు. అంటే ఆయన మాట మాట్లాడితే ఆ లెక్క వేరుగా ఉంటది. అది ఆటోమేటిక్‌గా అక్కడే భరోసా వచ్చేస్తది. మనకి ధైర్యం వచ్చేస్తది. అంతే కాకుండా సాయం గూడా చేయగలడాయన. మనుషులైతే కొంత నీకు మాట వరకే ఓదార్పివ్వచ్చు. కానీ దేవుడైతే సహాయం గూడా జేస్తాడు. కేవలం మాటే కాకుండా క్రియల్లో అది ఆయన చూపించగలడనమాట. అందుకని నీకు కష్టమొచ్చినప్పుడు నువ్వు ఒంటరివి కాదన్న విషయం ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నారు. ఒకవేళ మనం గూగుల్ మీట్‌లో జాయిన్ అయ్యి ఉన్నాం. ఎవరికి ఏ కష్టం ఉందో, ఎవరికి ఏ సమస్యలో ఉన్నామో, ఎవరేం మానసికంగా ఇబ్బంది పడుతున్నామో, పైకి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ కొన్నుంటాయి. కొన్నిసార్లు మనం ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతాం. కానీ కొన్నిసార్లు కొన్ని అడగలేం మనం. అంటే కనీసం మన వాళ్ళు, మన టీమ్ అన్నా గూడా షేర్ చేసుకోలేం కొన్ని విషయాలు. కానీ ఇలాంటివి ఏదైనా సరే మనసులో మనం బాధపడుతున్నా, మనుషులతో మనం షేర్ చేసుకోలేకపోవచ్చు కానీ దేవుడితో అన్నీ షేర్ చేసుకోవచ్చు. బికాజ్ ఆయన మనకెవరు స్నేహితుడనమాట. "నువ్వు లేకుండా ఉండలేను స్నేహితుడా" అని ఆరాధనలో అదే కదా వచ్చింది. "నువ్వు లేకుండా ఉండలేను స్నేహితుడా" అంటే. స్నేహితుడు గదా ఆయన మనకి. కాబట్టి మనం ఏదైనా షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్ స్నేహం ఎలా ఉందంటే ఒకప్పటిలాగా లేదు. ఎవరు మనకి క్లోజ్‌గా ఏం కాదు. స్నేహితులని నమ్మడానికి లేదు. విషయాన్ని దాచేవాడు, విషయాన్ని మరుగుపరిచేవాడు, నీ నీకు సంబంధించి మంచి కోరుకునేవాడు, నిన్ను బయట వాళ్ళ దగ్గర పరువు తీయకుండా కాపాడేవాడు వీడు గదా స్నేహితుడంటే. కానీ ఇప్పుడు అలా స్నేహం లేదు గదా! ఖచ్చితంగా మన గురించి ఏదైనా చిన్న విషయం నెగెటివ్‌గా తెలిసిందనుకోండి, దాని నుంచి అడ్వాంటేజ్ పొందుకుందాం అనుకుంటారు. ఈ విషయాన్ని అందరికీ చెప్పి బ్యాడ్ చేయాలనుకుంటారే గానీ, దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం, లేకపోతే అతనికేదైనా సాయం చేద్దాం, ఇలాంటి మనసు లేదనమాట. సో, నిజమైన స్నేహితులు లేరు ఎవరు గూడా. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించునని వాక్యం చెప్తుంది. నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కోసం ప్రాణం పెడతాడు. ఇవన్నీ మనకి యేసులోనే కనపడతాయి. వేరెక్కడ కనపడవనమాట మనుషుల్లో. ఒకప్పుడు ఏమన్నా ఉండేయేమో కానీ, ఇప్పుడైతే ప్రెజెంట్ ఎలాంటి స్నేహితులు గూడా ఎవరు లేరు. సో, మనం ఎవరికీ షేర్ చేసుకోలేము ఏ విషయం గూడా. త్వరపడి ఒక మాట చెప్పామా అయిపోయినట్టే మనం. ఇంక మన పరువు మనం పోగొట్టుకున్నట్లే. తీసుకెళ్ళి అందరికీ చెప్తారు. మన బలహీనత గాని, ఏదైనా మన ఫ్రెండ్ గదా అని షేర్ చేసుకుంటే. సో, మనకి మంచి ఫ్రెండ్ యేసయ్య ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయనతో షేర్ జేసుకోవచ్చు మనం. ఆయనైతే మనల్ని క్షమించే దేవుడు. ఖచ్చితంగా క్షమిస్తాడు. క్షమిస్తాడు. మనకి నెక్స్ట్ ఎట్లా వెళ్ళాలి అని మనకి ఆలోచన ఇస్తాడు, నడిపిస్తాడు. చేపట్టి నడిపించే దేవుడు కాబట్టి ఇబ్బంది లేదు మనకి. కాబట్టి కష్టంలో ఎవరు ఉన్నా సరే ఈరోజు దేవుడు చెప్పేదేంటంటే, కష్టము రాదు అని చెప్పట్లేదు. కానీ ఆ కష్టాల్లో మనం ఒంటరి వారం కాదు. నువ్వు ఒంటరివి కాదు అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయన చెప్పేది అదే గదా! శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. ఆ శ్రమలో ఒకళ్ళు తోడుగా ఉంటే, మనకి సహాయం చేసి ఒకళ్ళు తోడుగా ఉంటే ఎంత బావుంటది గదా! అది మనిషి కాకుండా ప్రభువు అయితే తోడుగా ఉంటారు. అంతే కాకుండా దేవుడు మనల్ని కేవలం ఆదుకోవడమే కాదు, ఆ టైంలో ఆదుకోవడమే కాకుండా, మనల్ని ఒక గౌరవప్రదమైన స్థితికి కూడా చేరుస్తాడాయన. అదే భరోసా ఇస్తున్నాడు ఈరోజు. ఆయన్ని బట్టి భరోసా కలిగుండాలి మనం. ఆహ్, మనం అనుకుంటాం కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టి. అంటే అది ఏదైనా కావచ్చు. అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాం మనం. కొంత నిందపడాల్సొస్తది. ఒక్కోసారి ఆయన నమ్ముకున్నాక అవమానపడాల్సొస్తది. మనం వెళ్తుంటే మన పక్క నుంచి అంటే మనం ఎదురొస్తే గూడా ఇష్టపడిన వాళ్ళుంటారు కొంతమంది. మనం ఇలా ఉన్నామని చెప్పి మనం ఎదురొస్తే పక్కకెళ్ళిపోయేవాళ్ళు. లేదంటే మనల్ని చూసినా గూడా కొంచెం మొహం చిట్లించుకునేవాళ్ళు. ఇలా ఉన్నారేంటి వీళ్ళని, మన డ్రెస్సింగ్ బట్టి, ఫిజికల్ అపియరెన్స్‌ని బట్టి ఇలా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ మన జీవితంలో ఎదురవుతాయి. కొంతమంది మనల్ని ఇబ్బంది పెడతారు. కానీ ఆ పరిస్థితి ఏమైద్దంటే మనల్ని హర్ట్ చేస్తది బాగా. గాయమవుతది మనకి. కానీ నువ్వెంత గాయపడ్డా సరే దేవుడేం చెప్తున్నాడంటే నీకొక గౌరవమైన స్థితి. ఎక్కడైతే అవమానించబడతామో మనం, ఎక్కడైతే ఎవరి ద్వారా అయితే పడతామో అక్కడే మంచి పేరిస్తాడన్నమాట దేవుడు. చాలా మంచి స్థాయిలో నిలబెడతాడు. నిజంగా. అది మనం ఎక్కడ ఎవరు మనల్ని అవమానిస్తున్నా ఆయన ఊరుకోడనమాట. మనమైతే పోనీ లైట్ తీసుకొని, పోనీలే వదిలేయి, దేవుడే చూసుకుంటాడు, మనకెందుకులే వాళ్ళ గురించి అని అనుకుంటాం. కానీ దేవుడైతే అక్కడే మనం ఎక్కడైతే అవమానం పొందుకున్నామో అక్కడే మనల్ని నిలబెడతాడండి. నిజంగా నిలబెట్టే దేవుడాయన. అంత గొప్పగా మన పక్షంగా ఉంటాడు. కానీ మనమేం చేయాలంటే ఆయన వాక్యానుసారంగా జస్ట్ అది అది మిస్ అవ్వకూడదు. అక్కడ ఒక కండిషన్ ఉంది. అదేంటంటే మన వాక్యానుసారంగా జీవించడం. అందులో ఏ సందేహం లేదు. నా జీవితంలో నా మట్టుకు నాకు చాలా అవమానకరమైన పరిస్థితి ఎదురైంది. మీకందరికీ తెలుసు కూడా అది. ఈ సేవకొచ్చే ముందనమాట. స్థానిక సంఘం నుంచి చాలా ఒక తీవ్రమైన అవమానకరమైన పరిస్థితి. నేను చేసే వీడియోస్ అన్నీ నేను ప్రతిరోజు వీడియోస్ చేసుకుంటా. అన్ని టాపిక్స్ మీద చేసుకుంటా. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తా నేను. అట్లా నేను మొబైల్ గురించి, ఇంకా యేసుప్రభు గొప్పతనం గురించి నాకు దేవుడు ఎప్పుడు ఆలోచన ఇచ్చినా వెంటనే స్క్రిప్ట్ పడిపోద్దక్కడ. నేను స్క్రిప్ట్ రాసుకుంటాను. వెంటనే నేను దానికి రికార్డింగ్ చేసుకొని దాన్ని వీడియోకి చేసుకుంటాను.
అయితే అట్లా నేను ఒక టాపిక్ సేవకుడు అనే టాపిక్ తీసుకొని ఇంతకు ముందు, ఇప్పుడు కాదు, ఇది జరగక ముందనమాట. 2022 గురించి చెప్తున్నాను. అయితే దేవుడు సేవకుడు అనే టాపిక్ గురించి మాట్లాడమని ఎప్పటి నుంచి అంటే, నేను అప్పటికి సేవలో లేను కదా! సేవకుల గురించి నేనేం మాట్లాడతానులే ప్రభు, వాళ్ళు సేవ గురించి చెప్తుంటే మళ్ళీ ఫీల్ అవుతారు సేవకులు అనే ఉద్దేశంతో నేను చాలా ఎప్పుడు సేవకుడు అనే టాపిక్ గురించి ఆయన స్క్రిప్ట్ ఇస్తున్నా కూడా నేను పట్టించుకునేదాన్ని కాదు, రాసేదాన్ని కాదు. కానీ అప్పుడు అక్కడ జరిగిన ఒక ఇన్సిడెంట్ అన్నమాట. ఆ ఇన్సిడెంట్ బట్టి కొంచెం గాయమై నేను ఈ సేవకుడు అనే టాపిక్ తీసుకొని చేస్తున్నప్పుడు వీడియోస్ చేసుకుంటా ఉన్నాను. చేస్తున్నప్పుడు ఇంకా సేవకులు చూసి ఇది నా కోసమే చేశారు వీడియో. ఎందుకంటే ఇది నా గురించే చేస్తున్నారు. నేను అధ్యక్షుడు అనే టాపిక్ తీసుకొని తిమోతి పత్రికలో రాస్తాడు. అధ్యక్షుడు అనేవాడు ఎలా ఉండాలి? తను మద్యపాని అయి ఉండకూడదు. ఏకపత్ని వ్రతే ఉండాలి. ఇలా కొన్ని ఉన్నాయి గదా! ఏకపత్ని పురుషులు ఇలా రాసుకుంటా ఉన్నా. ఒక్కొక్క టాపిక్ ఒక్కో రోజు ఒక్కో వీడియో అన్నమాట. అట్లా చేసుకున్నప్పుడు వీళ్ళు సంఘ కాపరి చూసి ఈ ఏకపత్ని పురుషుడు అనే టాపిక్ వచ్చినప్పుడు ఇది ఆయన కోసమే చేశానని, ఆయన ఎందుకంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఫస్ట్ వైఫ్‌కి డైవోర్స్ ఇచ్చారు. సో, ఆ టాపిక్‌లో నా గురించే చేస్తున్నారని జెప్పి ఇంకా కొంతమంది అలా ఆయనకి చెప్పడం వల్ల ఇంకా ఆ వీడియోస్ ఆపుతారా లేదా అని చెప్పి నన్నడిగితే, నేను ఆపనండి, నేనెందుకు ఆపాలి? నాకు దేవుడిస్తున్నారు స్క్రిప్ట్, ఆపొద్దని గూడా చెప్పాడు క్లియర్‌గా దేవుడు. ఒకవేళ ఇది ఇబ్బందవుతుందేంటో ఆపనా ప్రభు అంటే, వద్దు, సీరీస్ లాగా కంటిన్యూ చేయాలిది. సీరీస్ రావాలని జెప్పాడు. 19 వీడియోస్ వచ్చినాయి అది. ఆయన చెప్తుంటే నేను రాసుకోవడం. అలా 19 వీడియోస్. నేనెందుకు ఆపాలండి? నేను దేవుడు ఎప్పుడిచ్చిన స్క్రిప్ట్ రాసుకుంటూ ఎళ్ళిపోతాను. ఆయన చెప్పిందే చేస్తాను. చెప్పంది నేను ఈ రోజు చేయను. నేను ఈ టాపిక్ ఏంటి, చాలా టాపిక్స్ చేస్తాను. సేవకుడు అనేది అసలు యూనివర్సల్ టాపిక్ అది. ఎవరు సేవకుడి గురించి చేస్తామా ఏంటి? చాలా గ్రూప్స్‌లో ఉన్నా నేను. దాదాపు 100 గ్రూప్స్. అన్నిట్లో గూడా పాస్టర్స్ ఉన్నారు. అందరూ చూస్తారు గదా! ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. మీకెందుకు అంత బాధ? ఒకవేళ వాక్యం మీ దగ్గరికొచ్చితే మార్చుకోవాలి. అంతేగాని మీకెందుకొచ్చింది అంత బాధ? సేవకుడంటే మీరేనా ఏంటి? మీ పేరేమి నేనేమి ఇంట్రొడ్యూస్ చేయలేదు. ఎక్కడైనా నేను ఎవరి పేరు ఇంట్రొడ్యూస్ చేయను. సేవకుడా లేదా ప్రియ సేవక బహు జాగ్రత్త. అది టైటిల్ ఇచ్చారు అప్పుడు నాకు. ఆ టైటిల్ మీద నేను చేసుకుంటూ వచ్చానన్నమాట అన్ని టాపిక్స్. సో, అప్పుడు ఆయన నా కోసమే ఇది చేస్తున్నారు. చెప్పినా వినట్లేదని చెప్పి కొంతమందితో మాట్లాడిచ్చారు. అయినా నేను వినలేదు. నా టాపిక్ నేనే. దేవుడు చెప్పినప్పుడు ఎవరు చెప్పినా ఆగేది లేదు. సో, అలా చేసినప్పుడు నన్ను అవమానించి అక్కడ ఆ ఒక సండే రోజు అంతమందిలో గూడా వద్దు, అదే ఈ అమ్మాయిని నేను వెలేస్తున్నాను సంఘం నుంచి ఎవరు మాట్లాడడానికి వీల్లేదు ఈవిడతోటి, ఇదంతా దుర్బోధ. ఇంక నానా రకాలుగా అన్నమాట. ఇక రకరకాలుగా చేసి బ్యాడ్ చేశారు చాలా. చాలా, చాలా ఫీల్ అయ్యాను నేను. చాలా ఇబ్బంది పడ్డాను. ఇదేంటి ఇట్లా చేశారేంటి ఇంతమందిలో, నేను చాలా మందిని నడిపిచ్చాను సంఘానికి కూడా. ఎందుకంటే సువార్త పరిచర్య కాబట్టి ఇంకా ఎవరు వేరే వాళ్ళు ఉండరు కదా! స్థానిక సంఘాన్ని నడిపిస్తాం కదా అల్టిమేట్‌గా. సో, అలా చాలా మందిని నడిపిచ్చి అంతా చేసినప్పుడు ఇలా జరిగిన ఇన్సిడెంట్‌ని బట్టి చాలా కృంగిపోయాను నేను. చాలా పరిస్థితి అన్నమాట. అది అవమానకరమైన పరిస్థితి ఎదుర్కొన్నా నేను. ఆళ్ళందరూ నన్ను దోషిగా చూస్తున్నారు. రోడ్డు మీద ఎక్కడ కనిపించినా సరే. ఒక 200 మెంబర్స్ ఉంటారు వాళ్ళు. అందరూ అలా చూస్తుంటే ఈయన చెప్పిన దాన్ని బట్టి చాలా బాధేసింది. నేనేం చేశాను, సేవకుడు అనే టాపిక్ నేనెప్పుడు వీడియోలు చేస్తా. ఒక టాపిక్ ఏంటి, నేను ప్రతిరోజు దేవుడు స్క్రిప్ట్ ఇస్తే ఎప్పుడు వీడియోలు చేసుకుంటా. యూట్యూబ్‌లో కూడా ఆయన పేరేం మెన్షన్ చేయలే నేను. థామస్ ఆయన పేరు. నేనేం పెట్టలేదు అవి. ఇలా చేసినప్పుడు చాలా బాధపడ్డాను. ఒక అవమానం ఎదురైంది. కానీ నేనైతే ఒక 2, 3 మంత్స్ బాగా బాధపడ్డాను. స్ట్రగుల్ ఫీల్ అయ్యాను బాగా. చాలా అవమానకరమైన పరిస్థితి ఎదుర్కొన్నాను. ఈ స్థానికంగా చిన్నప్పటి నుంచి మేమిక్కడున్న ప్లేస్, పైగా ఇది ఇది ఇక్కడున్న ప్లేస్, మేమున్న ప్లేస్, మా నాన్నగారు, మా తాతగారు అందరూ గూడా. స్థానికంగా గూడా మావంటే అందరికి తెలుసు. ఇలాంటి ఒక ప్లేస్‌లో ఈ సంఘం నుంచి ఒక్కొక్కళ్ళు రావడం, ఈ అమ్మాయిని ఇట్లా చేశారు పాస్టర్ గారు, మా చర్చ్ నుంచి ఈవిడ వెలేసి ఇట్లా మాట్లాడుతుంటే చాలా ఫీల్ అయ్యా నేను. ఇదేంటి, నేను చిన్నప్పటి నుంచి ఉన్న ప్లేస్‌లో మాకెంత ఇమేజ్ ఉంది ఇక్కడ, మేమేంటో అందరికి తెలుసు. అలాంటిది ఇప్పుడొచ్చి ఈయన ఇట్లా చేస్తే, ఇప్పుడు వాస్తవం ఏంటో వాళ్ళకి తెలీదు కదా! వచ్చి అక్కడి నుంచి విశ్వాసులొచ్చి కనీసం వర్క్ చేసేవాళ్ళు నా దగ్గర. అక్కడ ఒక ఆవిడ నా దగ్గర వర్క్ చేసి పెడతది నాకు. నాకు సాయం చేసి పెట్టేది. ఆమె పని చేసి పెడతారు. ఆవిడ కూడా వచ్చి మీతో మాట్లాడిద్దన్నారు కదా పాస్టర్ గారు, ఇప్పుడు మానేయమంటారా? 2 రోజులు లేక మానేయమంటారా? ఎవరినైనా చూసుకుంటారా? ఇట్లా మాట్లాడుతుంది ఆవిడ కూడా వచ్చి. చాలా ఆశ్చర్యపోయాను నేను. చాలా అవమానంగా అనిపించింది నాకు. ఆవిడొచ్చి మళ్ళీ మేముండే ప్లేస్‌లో అందరికి చెప్తుంది. ఇక్కడ పక్కన ఇంకొకళ్ళకి వర్క్ చేస్తది ఆ అమ్మాయి. ఇలా మొత్తం టోటల్‌గా బ్యాడ్ చేశారు. టోటల్‌గా బ్యాడ్ చేసి అందరూ నన్ను వింతగా చూస్తే ఎలా ఉంటది ఆ సిట్యుయేషన్, చాలా బాధ కదా! చాలా స్ట్రగుల్ అయ్యాను. 2, 3 మంత్స్ అసలు బాధ అంటే ఎంత బాధో అంత బాధ అనుభవించా నేను. అది ఎవరికీ చెప్పుకోలేమనమాట. చెప్పుకున్న తల్లిదండ్రులు చెప్పుకొని "నువ్వెందుకెళ్ళావు అసలు దేవుళ్ళోకి" అంటారు వీళ్ళు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. కానీ ఎంతో అవమానం. కానీ దేవుడు తర్వాత 3 మంత్స్ తర్వాత నాతో మాట్లాడి సేవకి పిలిపిచ్చారనమాట. సేవకు పిలిపించి "నువ్వు సేవ చేయాలి. నువ్వు ఇలా చేయాలని" చెప్పి మాట్లాడినప్పుడు నేను చాలా వెనకడుగేశాను. అమ్మో! నేనెందుకు ప్రభా! ఈ జరిగిన ఇన్సిడెంట్‌ని బట్టి నేనేదో సేవ చేయాలనుకుంటున్నానా ఏంటి? అలా నాకొద్దు. నా ఆలోచన ప్రకారం నేను ముందుకెళ్తే ఎప్పుడు నేను విజయం పొందుకోలేను. అది వద్దని చెప్పి చాలా అవాయిడ్ చేశాను నేను. అయినప్పటికీ దేవుడు మళ్ళీ మళ్ళీ మాట్లాడి సేవ అన్నమాట. ఆయనకి తెలుసు కదా! వాస్తవం ఏంటో, నీతేంటో, అవినీతేంటో అన్నీ తెలుసు ఆయనకి. సో, ఎక్కడైతే అవమానించబడ్డామో నిజంగా అక్కడ ఆ రోజు అభిషేకం ఇవ్వడానికి
ప్లేస్ లేదు మాకు. ఎక్కడన్నా ప్లేస్ పెట్టుకోవడానికి కూడా కనీసం ₹10,000 అమౌంట్ కూడా లేదనమాట నా దగ్గర. అది వేరే ఏదైనా హాల్ చూసుకోవడానికి కూడా. అప్పుడు మా మా పెద్దమ్మ గారుంటే అక్కడ అపార్ట్‌మెంట్ కరెక్ట్‌గా ఈ చర్చ్ ఎక్కడైతే మనకి ఈ అవమానం జరిగిందో ఆ ప్లేసు దాని ఎదురుగానే అపార్ట్‌మెంట్ ఉంది. నాకసలు ఇదంతా కూడా ఐడియా లేదు. ఆయన ఇక్కడ చేశారు, ఇట్లా చేస్తున్నారు దేవుడని కూడా లేదు. కానీ అనుకోకుండా అపార్ట్‌మెంట్‌లో ఆవిడ అడిగితే ఒప్పుకుందనమాట. సొంత పెద్దమ్మ గారు, అమ్మ వాళ్ళ అక్క. సో, ఆవిడ ఒప్పుకొని అక్కడ పెట్టాము అభిషేకం అనేది. ఆ రోజు అపార్ట్‌మెంట్‌లో ఆళ్ళ రూమ్‌లో మాట. అది 2 బెడ్‌రూమ్స్ పెద్ద హాల్ ఉంది. అట్లా పెట్టుకున్నాం అనమాట. తర్వాత నాకు దేవుడు మాట్లాడాడనమాట. అవమానం జరిగిన చోట నీకు అభిషేకం ఇస్తానని చెప్పాను. అదే జరిగింది. అంటే నేను ఆశ్చర్యపోయాను నిజంగా. అది అయ్యేదాకా కూడా నాకు ఆ ఇన్సిడెంట్ ఏది తెలీదనమాట. ఇక్కడ జరుగుతుందని గూడా. వాళ్ళేదో ఫీల్ అయిన నాకసలు తెలీదు అవన్నీ. ఇంకా నాకు దేవుడు సేవ ఇచ్చిన తర్వాత వాళ్ళ గురించి ఈ రోజుకి కూడా పట్టించుకోను నేను. సో, నాకదంతా అనవసరం. నాకు దేవుడు సేవ ఇచ్చింది. నా కాన్సంట్రేషన్ నేనని. కానీ వాళ్ళు మాత్రం మమ్మల్ని ఈ రోజుకి కూడా నేను సేవ చేస్తున్నానని, నేను సేవ పెట్టుకున్నానని ఇప్పటికి నా మీద కక్ష కట్టి రకరకాలుగా అనమాట. కానీ నిజంగా దేవుడు ఎక్కడైతే నాకు అవమానం జరిగిందో అక్కడే నాకు అభిషేకం ఇచ్చాడనమాట. అక్కడే అభిషేకం పొందుకోవడం, మరి అదే ప్లేస్‌లో మళ్ళీ సేవ చేయడానికి, చాలా ఆత్మల్ని మరి దేవుడి కోసం పట్టుకోవడానికి, ఇంకా మళ్ళీ ఇప్పుడు వాళ్ళకేంటంటే కొంచెం కోర్ట్ ఇష్యూ జరుగుతుంది. ఆ ప్లేస్‌లో అనమాట. మనం ఎక్కడైతే మనని ఇట్లా ఇబ్బంది పెట్టారో, ఆ కోర్ట్ ఇష్యూలో వాళ్ళు అవతలోళ్ళకి, ఇవతలోళ్ళకి ప్లేస్ వీళ్ళది కాదని కోర్ట్‌లో ఏస్తే, ఆ కోర్ట్‌లో ఇప్పుడు వాళ్ళేం చేశారు ఖాళీ చేయమన్నారు వీళ్ళని. టైమ్ ఇచ్చారు వీళ్ళకి. 1 ఇయర్ టైమ్ ఇస్తే ఆల్రెడీ 3, 4 మంత్స్ అయిపోయింది. కరెక్ట్‌గా 6, 7 మంత్స్‌లో ఖాళీ చేసేయాలి వాళ్ళు. అది మనల్ని ఎక్కడి నుంచైతే ఈ పాస్టర్ నా గురించి మాట్లాడి, ఎక్కడ ప్లేస్‌లో అయితే అవమానం చేశాడో, ఎక్కడ ప్లేస్‌లో అసలు ఐపీసీ హిస్టరీలో లేదు. ఐపీసీ హిస్టరీలో లేదు. ఒకళ్ళని అలా వెరేయడం అనేది. అది నాకు చేశారాళ్ళు. అది నాకు చేశారు. కానీ గత కొద్ది సంవత్సరాలుగా వాళ్ళ నాన్నగారి హయాం గూడా తెలుసు మాకు. కానీ ఎప్పుడు లేదు. కానీ అది నాకు చేశారు. యాక్చువల్‌గా అది ఒక ఎవరికి చేస్తారంటే వాక్యంలో చెప్తాడు పౌలు. వీళ్ళు ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటారు. అలా జారత్వం ఇట్లాంటి వాళ్ళని చేస్తారు అలాంటి పని. నాకు చేయాల్సిన పని కాదది ఆయన. అసలు ఆ టాపిక్ ఆ మాట కూడా అన్ని వీడియోలో మాట్లాడి ఉన్నా గాని అసలు ఏమి రెస్పాండ్ అవ్వకుండా చేశారు. ఇప్పుడు అదే ప్లేస్ ఎక్కడి నుంచైతే మనల్ని ఇది చేశారో ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేయాలి ఆ ప్లేస్. అక్కడ వాళ్ళకి స్థలం లేదు. ప్లేస్ ఎళ్ళిపోమన్నారు. చర్చ్ అక్కడ రన్ చేయడానికి లేదన్నమాట వాళ్ళు. అది దేవుడు మన పక్షంగా ఉంటాడండి. దేవుడు మన పక్షంగా ఉంటే మనకు విరోధి ఎవడు ఉండడు. మనం ఆ విషయాన్ని వదిలేయొచ్చు. నాకు దేవుడు సేవ ఇచ్చారు కాబట్టి ఆళ్ళ గురించి అసలు పట్టించుకోను నేను. నా సేవ ఏదో నేనెంత కష్టపడతానో ఆయన కోసం ఇదే చేస్తాను గాని. వాళ్ళైతే మాత్రం ప్లేస్ కూడా ఎక్కడమైతే మనకి అవమానం చేశారో, ఎక్కడైతే ఇలా వెలేసాను బయటికని పంపించాడో, అక్కడి నుంచి వాళ్ళిప్పుడు ఖాళీ చేయాలి. ఆ ప్లేస్ కూడా లేదు వాళ్ళకి. చర్చి ఖాళీ చేయమని వాళ్ళకు కోర్ట్ కూడా నోటీస్ ఇచ్చిందన్నమాట. సో, దేవుడు ఇప్పుడు జరిగింది 3 సంవత్సరాలు అయిపోయింది. 3.5 సంవత్సరాలు. కానీ దేవుడైతే వదలలేదు దాన్ని. అట్లా పట్టుకొని ఇప్పుడు వాళ్ళకి ఆ నోటీస్ వచ్చిందన్నమాట. సో, దేవుడు మననెప్పుడు విడిచిపెట్టడండి. మనం చెప్తున్నది మనకు జరిగిన అవమానకరమైన పరిస్థితి మనుషులు చేయొచ్చు గాక. కానీ నీతి న్యాయాలు దేవుడికి తెలుసు కదా! ఏది నీతి, ఏది అవినీతి, ఏది నిజంగా చేస్తున్నారు, ఏది అబద్ధం. ఆత్మల భారంతో సేవ చేస్తున్నామా? లేతే ఎలా చేస్తున్నామా? అన్నీ తెలుసు ఆయనకి. ఆత్మల భారం ఏంటో ఆయనకి తెలీదా? నేను ఒక్కొక్క ఆత్మని రక్షించి ఎంతో భారంతో ఉంటా నేను. ఒక ఆత్మైన దేవుడి కోసం రావాలని, వాళ్ళ కోసం ప్రయాసపడ్డం, వాళ్ళ కోసం నిజంగా ఎంతో కన్నీరొస్తది నాకు. కన్నీరు కారుస్తూనే ప్రార్థన చేస్తా. ప్రభు ఎందుకిలా వీళ్ళిలా ఎందుకెళ్తున్నారు? వీళ్ళు తీసుకురావాలి కదా! వీళ్ళు కొత్తోళ్ళు తీసుకురాయ్యా. ఇలా చెప్తూ ప్రతిరోజు ప్రయాసపడుతూనే ఉంటాను నేను దేవుడి కోసం. నిన్న సాయంత్రం కూడా నేను సువార్త చేశాను ఇక్కడంతా గూడా. మొత్తం సువార్త పత్రికలన్నీ పంచాము ఇక్కడంతా గూడా చాలా మంది నేను కూడా ఒక టీమ్‌ని తీసుకొనెళ్ళి అందరికీ చేసొచ్చాను మళ్ళీ నేను. సువార్త చేసి అందరికీ హెల్త్ బాలేదసలు నిన్న. కాలంతా నొప్పి నడవలేకపోతున్నాం. అంటే అప్పట్లాగా అంత ఫాస్ట్‌గా వర్క్ చేయలేకపోతున్నాం. అయినా సరే బ్యాక్ పెయిన్ ఇలా అంతా ఇబ్బందుంది. అయినా సరే పర్లేదు. కనీసం నేను కొద్ది రోజులైనా అలా దేవుడి కోసం పని చేయాలి కదా! అని చేశాం. అంటే ఎవరిది ఆత్మల భారమో ఎవరు ఎలా చేస్తారంటే సేవను కొంతమంది ప్రొఫెషన్ లాగా అయిపోయింది. అదొక ఏంటంటే ఏ ఉద్యోగం లేదే మాకిది ఉద్యోగం. ఎక్కడ పోషించబడలేకపోతే ఇక్కడ పోషించబడతాం. ఇదా మనం చేయాల్సింది. అంటే నీ నైజమేంటో, నీ వ్యక్తిత్వం ఏంటో దేవుడికి తెలుసుగా. దేవుడికి తెలుసు అన్నీను. ఎవరు ఆత్మల భారంతో పని చేస్తాడో, నిజంగా ఒక ఆత్మని దేవుడి కోసం పట్టుకొని ఎవడు పని చేస్తాడో దేవుడికి తెలీదా? హృదయాంతరంగా తెలిసిన దేవుడు. కాబట్టి మనకి జరిగిన అవమానానికి ఆయనేమి ఒప్పుకోడు. ఖచ్చితంగా దానికి సంబంధించి ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా మనకి మాత్రం దాని ఎఫెక్ట్ లేకుండా చేస్తాడు దేవుడు. అవతల వాళ్ళకి ఆ పని అది ఖచ్చితంగా ఇస్తాడు. అందుట్లో ఏ డౌట్ లేదు. ఆయన కోసం ఎవరు పని చేస్తారో ఆయనకి తెలీదా అండి? ఎవరు పని చేసేవాళ్ళు, ఎవరు మంచిగా ఉండేవాళ్ళు, ఎవరు ఆత్మల భారము, ఎవరు డబ్బు పిచ్చోళ్ళు తెలీదా? మాకన్నీ తెలుసు అవన్నీ గూడా. దానిలో ధనాపేక్ష లేనివాడే ఉండాలి. ఈ వీడియోస్ అన్నీ ఆయనే అంటాడు. ప్రతిది నేనే అంటాడాయన. మరి మద్యపానిగా ఉండకూడదు అని చెప్పి వీడియో పెట్టాం ఒకరోజు. పెడితే ఇది గూడా ఆయనేనా మరి? ఆయన డ్రింక్ చేయడు గదా! మరి. ఏమో చేత్తాడో లేదో మనకు తెలీదు. ఇది గూడా నా గురించే అంటాడు.
నేను ఇంకా ఏమని చేయాలి? అన్నీ నీ గురించే అని అంటుంటే, ఈ వీడియోస్ ఇంకా అంటే వాక్యం ఉంది దానిలో. వాక్యమే కదా మనం జేసేది. సో, నీ గురించే వచ్చిందనుకో నువ్వు మార్చుకో. మనమైనా అంతే. మన కోసం ఏదైనా వచ్చిందనుకోండి, "ఏయ్! నా కోసం చెప్తావేంటి? అంటావేంటి?" మార్చుకోవాలా మనం. మన దగ్గరకొచ్చినప్పుడు వాక్యం మార్చుకోవాలి. అయితే ఎన్ని రోజులిన్నా, ఎంత సీనియారిటీ ఉన్నా ఏంటండి ఉపయోగం? చాలామంది అంటారు, "నేను 50 ఏళ్ళు సీనియర్‌ని. నేను 50 ఏళ్ల నుంచి ఉంటున్నా ఇక్కడ." నేను అక్కడ ఉన్న వాళ్ళే ఒక సిస్టర్ మాట్లాడింది. గుడ్ ఫ్రైడే గురించి ఒక వీడియో చేసినప్పుడు కూడా, "నువ్వేం నాకు చెప్పక్కర్లే. నీ వీడియోలు నేను చూడక్కర్లేదు. నేను 50 ఏళ్ల నుంచి ఉన్నా ఇక్కడ" అని మాట్లాడారు. మరి 50 ఏళ్ల నుంచి ఉంటే ఏది పరిపక్వత ఏది? 50 ఏళ్ల నుంచి ఉన్నావు. పరిపక్వత ఏది మరి? ఎక్కడుంది గుడ్ ఫ్రైడే అనే మాట అసలు ఎక్కడుంది? బైబిల్‌లో ఎక్కడుంది? నువ్వెందుకు పెట్టాలి? ఇదివరకు పెట్టేవాళ్ళు కాదు ఐపీసీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా నేర్చి ఆళ్ళు కూడా ఆరాధన. అదేమనంటే చర్చ్‌లో వాళ్ళు అటు ఇటు ఎళ్ళిపోతారు. లేకపోతే ఏదో కానుకలు ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఇక ఆళ్ళు. కొత్త వాళ్ళొస్తారు వాళ్ళకి సువార్త. ఏం సువార్త? నువ్వు గుడ్ ఫ్రైడే ఆరాధనలోనే సువార్త చేయాలా? రోడ్డు మీద సువార్త చేయలేవా? సంవత్సరం అంతా టైం ఉందిగా మనకి. సంవత్సరం అంతా సువార్త చేసుకోవచ్చు మనం. గుడ్ ఫ్రైడే ఆరాధనకి ఏంటి సంఘము. దాని గురించి కాపరి జాగ్రత్త అని ఒక వీడియో ఇచ్చారు దేవుడు నాకు. అప్పుడు కూడా స్క్రిప్ట్ ఇస్తే కాపరి జాగ్రత్త సంఘము లోక ఆచారాలన్నీ సంఘంలో ప్రవేశిస్తున్నాయి జాగ్రత్త అని చెప్పి మాట్లాడి ఆ స్క్రిప్ట్ ఇచ్చారు దేవుడు నాకు. అది చేశాను. అది కూడా ఇబ్బందయిపోయింది వాళ్ళకి. ఎందుకంటే లోకాచారాలన్నీ వచ్చేస్తాయి. ఈరోజు నువ్వు గుడ్ ఫ్రైడే అంటావు, ఈస్టర్ అంటావు, రేపు ఇంకోటి కూడా వచ్చేస్తది. ఈ ఆర్‌సీ మాల్‌కి సంబంధించి రేపు వాళ్ళు మాలేస్తారు 40 రోజులు. అది కూడా వచ్చిద్ది. ఇప్పుడు ఇది తెచ్చిన వాడివి ఆచారం అది కూడా వచ్చుద్ది రేపొద్దున. ఇది చేస్తాం కదండీ! వాళ్ళు చేస్తున్నప్పుడు మనం అదెందుకు చేయకూడదని ఇంకొకడు ఎవడో అడుగుతాడు కదా! డెఫినిట్‌గా అడుగుతాడు. అందులో ఏ సందేహం లేదు. కాబట్టి మనం చాలా వరకు అట్లాంటి వాటికి దూరంగా ఉండాలి. సంఘంలో వాళ్ళు అటు ఇటు ఎళ్ళిపోతుంటే సరే ఎళ్తే వెళ్ళనియండి వాడు బలహీనుడు. మనమేం చేయగలం? ఈ పొట్టు పొల్లుల కన్నా కరెక్ట్‌గా మంచిగా సేవ చేసి, మంచిగా విశ్వాసం ఉన్న 10 మందున్నా చాలు మనకి. పొట్టు పొల్లులన్నీ ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మనం చెప్తాం వాక్యం వినకుండా పోయారనుకోండి మనమేం చేయగలం? కానీ అలా అని మనం దేవుడికి లెక్క చెప్పుకునే స్థాయిలో ఉంటామా? విశ్వాసుల్ని మెప్పిస్తామా? విశ్వాసుల్ని సంతోషపెడతామా? దేవుడిని సంతోషపెడతామా మనం? దేవుడినే సంతోషపెట్టాలి. ఏం జరిగినా సరే మన దేవుడినే సంతోషపెట్టాలి. అందుకే పౌలంటాడు నేను ఈ రోజుకి కూడా నేను ఎవరిని సంతోషపెట్టాలి? నా దేవుడినే సంతోషపెట్టాలి. మనుషుల్ని సంతోషపెట్టేవాడినిగా నేనిప్పటికి ఉంటే నా లైఫ్ వేస్ట్ అంటాడు పౌలు. అంతేనండి మనం ఎప్పుడు మనుషుల్ని సంతోషపెట్టకూడదు. ఒక సేవకుడుగా మన మీట్‌లో కొంతమంది సేవకులు అయ్యేవాళ్ళున్నారు. ఆల్రెడీ సేవ చేస్తున్న వాళ్ళు ఉండుండొచ్చు. అందరికీ దేవుడు చెప్తున్నాడు. ఏ రోజు కూడా మన సేవలోకొచ్చాక మనుషుల్ని సంతోషపెట్టే వాళ్ళగా ఉండాల్సిన అవసరం లేదు. మన దేవుడినే సంతోషపెట్టాలి. బైబిల్‌లో లేని వర్డ్స్, బైబిల్‌లో లేని ఆరాధనలు మనం చేయాల్సిన అవసరం లేదు. చాలా క్లియర్‌గా చెప్తాడు ప్రకటన గ్రంథంలో. దీనిలో లేనిది యాడ్ చేయబాకండి. ఉన్నది మీరు చేస్తే చాలు. ఉన్నదానికి ఏది అనవసరంగా కలపొద్దని జెప్తాడు. సో, ఉన్నది కరెక్ట్‌గా పాపం లేకుండా ఉండండిరా, పరిశుద్ధంగా ఉండండిరా. దేవుడి మాటలు ఇవే కదా మెయిన్‌గా చెప్పేదాయన. వాక్యానుసారంగా జీవించండి, నా మాట వినండి, లోబడండి, తిరుగుబాటు స్వభావం వద్దు అని చెప్తున్నాడు. యెషయా 1 అధ్యాయంలో కూడా చెప్పేది అదే ఆయన. తిరుగుబాటు చేస్తారేంట్రా నా మీద? తిరుగుబాటు చేయబాకండి. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొను. నా ప్రజలకి వివేచన లేదేంటి? ఇశ్రాయేలీయులు ఇట్లా ఏడిసారేంటి అని బాధపడుతున్నాడాయన. ఇప్పుడు అది లేదు ఎవరికీ. దేవుడు చెప్పింది చేసేది లేదు. ఆ పాపాన్ని వదలగలరా ఎవరైనా? ఆ సినిమాలు వదలగలరా? అస్సలు వదలలేరు. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్పేవాళ్ళు, ఇన్ని ఆరాధనలు పెట్టేవాళ్ళు. ఈవెన్ పాస్టర్స్ అయ్యుండి గూడా కొంతమంది అలాగే ఫోనుల్లో సినిమాలు లేకపోతే చాలా చండాలమంతా చూసేస్తారు వాళ్ళు. విశ్వాసులకి ఇంక చెప్పలేరు వాళ్ళు. ఎన్నో విషయాలున్నాయివి. అలంకరణ వదలలేరు, ఆభరణాలు వదలలేరు, బూతులు వదలలేరు, కోపం వదలలేరు, అసూయ వదలలేరు, అహంకారం వదలలేరు, గర్వం వదలలేరు, ఏది వదలలేరు దేవుడి కోసం. ఇలాంటి మాత్రం లేనివి. గుడ్ ఫ్రైడే ఆరాధనలు, ఈస్టర్ స్పెషల్లు, మట్ల ఆదివారాలు, మట్ల బుధవారాలు, సమాధి పండుగలు ఇవి మాత్రం అయిపోతాయి. అసలు ఒకప్పుడు పెట్టేవాళ్ళు గాదు ఇవన్నీ గూడా. కానీ వీళ్ళు గూడా కనీసం ఇది లేకుండా వాళ్ళు గూడా దేవుడి మీద భయం లేకుండా అలా చేస్తున్నారు. అది మనం చెప్పేది గూడా అదే అన్నమాట. కాబట్టి అదే మన వీడియోస్ మనం చేసుకుంటున్నాం అది. ఇష్టమైనోళ్ళు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసుకున్నోళ్ళు ఎంతమందైనా చేసుకుంటారు. అది మనం వాక్యం దగ్గరికొచ్చినప్పుడు మార్చుకోవాలా. ఇప్పుడు సేవకులే కాదు మనమైనా అంతే ఏ విషయంలోనైనా మార్చుకోవాలి మనం. నా మట్టుకు నేను నా దగ్గరికి ఏ వాక్యం వచ్చినా మార్చుకుంటా నేను. అందులో ఏ సందేహం లేదు. మాకు తెలియకుండా చాలా విషయాలు నేను ఇంతకుముందు చేసేదాన్ని. అయి తెలియకుండా చేశాను. అన్నీ తెలుసుకున్నాం. తర్వాత పీటర్ గారి మెసేజెస్ ద్వారా నేను ఎక్కువ బలపడ్డాను. ఆయన చెప్పినప్పుడు మాట్లాడినప్పుడు అంతా వింటాను. వింటమే కాదు నేను అది నేర్చుకుని అది ఫాలో అయిపోతాను గ్యారంటీగా. అది శ్రద్ధగా వినటమే గాకుండా, అది నేను నా జీవితంలో అమలు చేస్తాను. అంతేగాని 10 మందికి చెప్తాను మళ్ళీ ఆ మాటలు ఖచ్చితంగా 10 మందికెళ్ళిపోతాయి. అందరికీ గూడా నేను మళ్ళీ నా మెసేజ్‌లో ఆ పాయింట్స్ యాడ్ చేసుకొని ఖచ్చితంగా అందరికి షేర్ చేస్తాను. మంచి మాట చెప్పడానికి తప్పే ఉందండి. మనం మారాము అందరూ మారుతారు కదా! అలా ఉంటది నా దగ్గర. అంతేగాని నా దగ్గరికి ఇదొచ్చింది నన్నన్నారు అని నేనెప్పుడు మార్చుకోకుండా లేను నా లైఫ్‌లో. మార్చుకున్నాను కాబట్టి దేవుడు ఈరోజు మనల్ని నమ్మి సేవ ఇచ్చాడు. మనల్ని నమ్ముతాడు దేవుడు కదా! ఈరోజు ఏదడిగినా మనం ఇస్తాడు దేవుడు. మన ప్రార్థనకి వెంటనే జవాబిస్తాడు. మనతో ఉంటాడు అడుగడుగునా ఆయన. ఎందుకంటే మాట వినే మనుషులం గాబట్టి. మనం అదే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు గూడా. సో, మనకి ఏ కష్టమొచ్చినా, శ్రమొచ్చినా దేవుడు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. నిజంగా తోడుగా ఉండే దేవుడండి. మన దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. తోడుగా ఉండే దేవుడిని మనం కలిగున్నాం. కాబట్టి మనం ధన్యులం ఈరోజు. అందుకే ఈ మాట చూడండి ఎంత బావుందో కదా! 91:15 శ్రమలో నేనతనికి తోడై ఉండెదను. నిజం నా జీవితంలో నా మట్టుకు నాకు మళ్ళీ ఒకసారి చెప్పడానికి కూడా నేను ఈ విషయాన్ని ఇష్టపడ్డాను. ఎందుకంటే
నా దేవుడు చేసిన మేలుని. నాకెంత శ్రమ వచ్చిందో, అన్ని విషయాల్లో ఇబ్బంది. ఆ టైంలో నాకు ఈ ఫైనాన్షియల్‌గా కూడా ఇబ్బందుంది. సో, అది కూడా ఆయనకి తెలుసనమాట. అంటే ఈ ఫైనాన్షియల్‌గా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళ వల్ల మనకేం ఉపయోగం లేదులే అని ఒక ఆలోచన కూడా ఉంది ఆయనలో, ఆ పాస్టర్‌లో. ఇంక వీళ్ళ వల్ల మనకేం ఉపయోగం లేదు. ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్నారు కాబట్టి, ఇంతకు ముందులాగా మనకి ఆ అమౌంట్‌లు వాళ్ళ దగ్గర నుంచి వచ్చేయని మన దగ్గరికి రాదు కదా! ఇట్లా కూడా ఉంటది. ఇట్లా కూడా ఉంటది మనసులో. సో, దాన్ని బట్టి కూడా ఆయన మెంటాలిటీ మాకు తెలిసి ఎళ్ళేవాళ్ళం గాబట్టి. దాదాపు 10 ఏళ్ళు కూడా అక్కడ నేను వెళ్ళాను కాబట్టి నాకు తెలుసనమాట. సో, ఇవన్నీ కన్సిడర్ చేసుకొని నాకట్లా చేశారనమాట వాళ్ళు. సో, అంత శ్రమలో ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఫైనాన్షియల్‌గా క్రైసిస్ ఉన్నాయి. సో, కొన్ని విషయాలు అప్పటికే తెలిసున్నాయి. కానీ బిజినెస్ ఇట్లా లాస్ వచ్చిందని ఇవన్నీ అప్పటికే చాలా తెలిసి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మానసికంగా ఇబ్బంది పడుతున్నాను. దానికి తోడు ఇదనమాట మళ్ళీ. ఎంతో ఒక చాలా ఘోరమైన పరిస్థితులు నావి. కానీ ఆ టైంలో గూడా అదే చనిపోవాల్సిన పరిస్థితులనమాట అవన్నీ గూడా. కానీ నేను ఏ రోజు ఆ ఆలోచన రానివ్వనండి. మాక్సిమం నా జీవితంలోకి రానివ్వను. ఎందుకంటే ఎంత కష్టమైనా ఓర్చుకుంటాను గానీ దేవుడిని మిస్ అవ్వలేం కదా! మనం బలవంతంగా చనిపోయామంటే ఖచ్చితంగా దేవుడిని మిస్ అయిపోతాం. లైఫ్ లాంగ్ ఆయనతో ఉండే ఆ భాగ్యం మిస్ అయితే ఇంకెందుకు? ఇంత చేసింది ఎందుకు? ఆయన కోసమే గదా! ఆయన చూడడం కోసమే గదా బ్రతికేది మనం. ఆయన్ని చేరడం కోసం, ఆయన్ని చూడడం కోసం, ఆయనతో యుగయుగాలు సంతోషంగా ఉండడం కోసం ఎంత శ్రమైనా ఓర్చుకోవాలని డిసైడ్ అయిపోయాను నేను. ఇంత శ్రమొచ్చిందో నాకు. ఇబ్బందికరమైన పరిస్థితులు. గ్రాడ్యుయల్‌గా తొలగిస్తూ వస్తా ఉన్నాడు దేవుడు. కానీ ఆ శ్రమలో కూడా నేను ఖచ్చితంగా నా దేవుడు చూడాలనే ఆయన కోసమే ఉన్నా నేను. ఎందుకంటే చనిపోవాల్సిన పరిస్థితి. మనుషులు ఉన్న అవమానాన్ని బట్టి. ఇప్పటికి కొంత అవమానం జరుగుతూ ఉంటది. ఇప్పటికి కొన్ని విషయాల్లో సేవ కోసం వెళ్తున్నప్పుడు అవమానమే అవుద్ది. ఇందాక నేను ఒక పాస్టర్ గారికి ఫోను చేశాను. మన గూగుల్ మీట్ ముందు. అయితే నేనెందుకు చేశానంటే, ఈ దుర్బోధుల గురించి ఎళ్ళాలి గదా! పోయిన వారం ఒక చర్చ్‌కి వెళ్ళాం. ఈ వారం గూడా. అంటే ముందుగా మాట్లాడుకోవాలి పాస్టర్‌తో మనం. కొంతమంది చాలా మంచిగా ఇన్వైట్ చేస్తారండి చెప్పి రావడానికి. అయితే ఆ పాస్టర్ గారు ఈరోజు నేననుకున్నా ఫోను నంబర్ తీసుకొని ఫోనులో మాట్లాడితే ఇది అవ్వదేమో, ఎళ్ళాలేమో అనుకున్నా గానీ టైం లేదుగా రేపు మార్నింగ్ సండే గదా! సో, రేపేమన్నా అవకాశం ఇస్తారేమో అని నా ఆశ అన్నమాట. అందుకని వేరే వాళ్ళ దగ్గర ట్రై చేసి ఎన్నో సార్లు ఫోను చేసి నంబర్ తీసుకొని కష్టపడితే అబ్రహాం గారు ఆయన పేరు. ఈరోజు ఫోను చేశా ఇప్పుడు నేనిందాక. చేస్తే ఇలా చెప్పాను వివరంగా ఫోనులో పాస్టర్ గారికి. ఇలా చెప్తే ఆయనేమన్నాడో తెలుసా సింపుల్‌గా, "అమ్మా మా సంఘాన్ని మేము చూసుకోగలం. మీ సంఘం ఏంటో మీరు చూసుకోండి" అన్నాడాయన. చాలా ఎగతాళిగా అన్నమాట. "మా సంఘం పరిస్థితి ఏంటో మేము చూసుకోగలం. ముందు మీ సంఘాన్ని మీరు చూసుకోండి. మాకు అవసరం లేవేమి" అనేసి ఫోన్ పెట్టేసాడాయన. అది చాలా బాధేసిందసలు. చూడండి ఎలాగున్నారంటే, చెప్తాము ఇట్లా దుర్బోధుల గురించండి. ఒక్క 10 నిమిషాలు అవకాశం ఇవ్వండి. పాంప్లెట్ కూడా ఇస్తామంటే అసలు వినే పరిస్థితి లేదు. ఇలాంటి పాస్టర్‌లు కూడా ఉన్నారిక్కడ చాలా మంది. అంటే ఇలా సేవలో మనం ఈ దుర్బోధుల గురించి ఎళ్తున్నప్పుడు కూడా చాలా మంది ఇట్లా మాట్లాడతారు. మాట్లాడినా ఫీల్ అయ్యి ఏమి వదిలేయను నేను. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తాను. అంటే ఇంకొక తెలిసిన పాస్టర్ గారిని తీసుకొని వెళ్ళాలి ఆయన దగ్గరికి. మనం ఎవరో అన్నోన్ పర్సన్ అనుకుంటారు గదా! యాక్చువల్‌గా మనం కూడా దుర్బోధ అని కూడా కొంతమంది అనుకుంటారు. తెలీదు గదా! సో, ఇలా అన్నారేంటి అని ఫీల్ అయిపోయి నేనేమి అక్కడ వదిలేయను మళ్ళీ దాన్ని. మళ్ళీ ఏం పర్లేదు. నష్టమేం లేదు. మనకు ఆయనకి తెలీదు కాబట్టి అన్నాడు మనమెవరో. ఇంకో తెలిసిన పాస్టర్ గారు వేరే ఆయనుంటే ఆయన తీసుకొని మళ్ళీ వెళ్ళాలి. ఈ వారం కాకపోతే వచ్చే వారం అయినా మనకు అవకాశం వస్తది. కాబట్టి మళ్ళీ ఆయన తీసుకొనెళ్లి వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఓహో! వీళ్ళు మనకు తెలిసినోళ్ళు అనైతే ఓకే అమ్మ రండంటారాయన. కాబట్టి అక్కడ సంఘాన్ని మనం వదలకూడదు కదా! సో, అట్లా మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. శ్రమ అనేది ఎదురవుతది మనకి సేవలో ఉన్నప్పుడు, మన వ్యక్తిగత జీవితంలో అనేక విషయాల్లో వస్తది. కానీ మనం దేన్ని ఫీల్ అవ్వకుండా ఫస్ట్ మనం ఎప్పుడు అదే చెప్తాను. ఇగో అనేది మనలో లేకుండా చక్కగా ముందుకెళ్ళిపోతే దేవుడు సహాయం జేస్తాడు. ఆ ఇగో వదిలేసామనుకోండి ఖచ్చితంగా మళ్ళీ ఆయన దగ్గరికి ఎళ్ళొచ్చు మనం. ఇలా అన్నాడు ఏంటి ఈయన దగ్గరికెళ్ళేది మళ్ళీ ఫోను చేసేదని అస్సలనుకోకూడదు. విశ్వాసుల దగ్గరైనా అంతే ఒక కొత్త వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు చాలా మాటలంటారు, అవమానిస్తారు. ఒక సహోదరైతే 1కి 4 సార్లు రమ్మంటున్నానని, "ఏం కావాలమ్మా మీకు? 1కి 4 సార్లు పిలుస్తారు. కానుకేమన్నా కావాలా? ఇస్తాలే ఎళ్ళమ్మా" అంటుంది. ఇస్తాలే ఎళ్ళమని భిక్షగాడిని అడిగినట్టు, భిక్షగాడికి చెప్పినట్టే అంది నన్ను. "నీకు కానుకేగా కావాలి, కానుకిత్తాలే ఎళ్ళమ్మా" అంటుంది. అంటే మనం అడుగుతాం గదా! మనం ఇట్లా భిక్షగాళ్ళు ఇంటికొచ్చినప్పుడు అట్లా అంటాం గదా! అట్లా అనిపిచ్చింది నాకు. కొద్దిగా మనసు చివుక్కుమంది. కానీ తర్వాత మేము కానుకల కోసం ఏం రాలేదులే. నీ ఆత్మ రక్షించబడాలని నేను వచ్చాను. నువ్వు ఆర్‌సీఎంకెళ్ళబాక ఆర్‌సీఎం బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. ఈ ఆర్‌సీఎంకెళ్ళబాక ఇక్కడికి రా నువ్వు విగ్రహాన్ని ఆరాధించుకోవడానికి ఇన్ని సార్లు నీ వెనకొస్తున్నా నేను. నువ్విచ్చే కానుక కోసం కాదమ్మా అని చెప్పా నేను. ఇలా అంటే మనం విశ్వాసుల దగ్గరికెళ్ళినప్పుడు మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. చివుక్కుమనే మాటలు అంటారు మన దగ్గర. కానీ మనం ఏం చేయాలంటే ఈగో ఫీల్ అవ్వకుండా పర్లేదులే మళ్ళీ దాన్ని వెంటనే లైట్ తీసేసుకుంటే చాలా మంచిగా ముందుకెళ్ళిపోతాం అన్నమాట మనం. కాబట్టి అట్లా మనం మన లైఫ్‌లో చాలా విషయాల్లో శ్రమ ఎదురైద్దండి. ఎదురవ్వకుండా ఉండదు. శ్రమ రాకుండా ఉండదు. కానీ శ్రమలో ప్రభు ఏం చేస్తారంటే తోడై ఉంటా అన్నాడు. అంతేనా అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను అది చాలా ఇంపార్టెంట్. విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. అందులో ఏ సందేహం లేదు. ఎక్కడైతే మనకు అవమానం జరిగితే అక్కడే మనకు అభిషేకం ఇస్తాడు. ఎక్కడైతే అవమానం జరిగితే అక్కడే లేవనెత్తుకుంటాడు. ఒక మంచి స్థాయిలో అన్నమాట. అవమానం జరిగిన చోటే మనకి మంచి స్థాయి ఇచ్చే దేవుడన్నమాట. అదే చెప్తున్నాడు. శ్రమలో దేవుని యొక్క సాన్నిధ్యం మనకు తోడుగా ఉంటది. అందులో ఏ సందేహం లేదు. దేవుడు మనల్ని ఫస్ట్ పాయింట్‌గా చూస్తే శ్రమల నుంచి దూరంగా ఉంచుతానని చెప్పలేదు గానీ, శ్రమలో కూడా తోడై ఉంటా అన్నాడు. అప్పుడు మనకి చూడండి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే అగ్నిగుండంలో పడిపోతారు. షడ్రక్, మెషక్, అబేద్నెగో.
షడ్రక్ మెషక్ అబేద్నెగో అగ్నిగుండంలో పడితే శ్రమే కదండి అది. అగ్నిలో పడినప్పుడు శ్రమ అంటారా దాన్ని? అబ్బా! చాలా సంతోషకరమైన పరిస్థితి అంటారా ఏంటి? ఆ మంటల్లో పడిపోయారు. అయితే దేవుడు బయట నుంచి సహాయం చేయలే వాళ్ళకి. ఆ అగ్నిలోనే ఆళ్ళతో పాటు నాలుగో వ్యక్తిగా ఎళ్ళిపోయాడు. అది శ్రమలో నేనతనికి తోడై ఉండేది. మన శ్రమలో ఏదో దూరంగా ఉండే దేవుడు కాదు. శ్రమ రాగానే బంధువులు, స్నేహితులు చూడండి గ్యారంటీ దూరం పెడతారు. అరే! వాడికొక మరణకరమైన రోగం వచ్చిందిరా అంటే, అంతే దూరం పెట్టేత్తారు వాడిని. అది అంటువ్యాధి కాకపోయినా దూరం పెట్టేస్తారు. అరే! వాడి పరిస్థితి బాలేదంట శాంతి చితికిపోయింది. ఓకే. ఇంక వీడి దగ్గరికెళ్ళక్కర్లేదు దూరం పెట్టేత్తారు. అలాగే ఉంటారు మన సొంత బంధువులేండి. సొంత అక్క, చెల్లి వాళ్ళు కూడా అలా చేయగలరు. కానీ దేవుడైతే ఈ శ్రమలోనే తోడుగా ఉంటాడు. అందుకే నాలుగో వ్యక్తిగా వాళ్ళతో ఖచ్చితంగా వాళ్ళు తోడుగా ఉన్నాడు. వాళ్ళకి మనకు తెలుసు కదా! షడ్రక్, మెషక్, అబేద్నెగో గురించి వాళ్ళకి ఖచ్చితంగా సాయం చేశాడు. ఆ శ్రమలో ఏదైతే అప్పుడు అగ్నిగుండంలో పడిపోయి శ్రమలో ఉన్నారో, ఈ శ్రమలో దేవుడు వదిలేయకుండా బయట నుంచి ఏదో అక్కడ అట్లా చెప్పేవాడు కాదు గానీ, లోపలికెళ్ళిపోయి వాళ్ళని చక్కగా నాలుగో వ్యక్తిగా వాళ్ళతో ఉండి, ఆ శ్రమలో వాళ్ళకి తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు దాని నుంచి బయటకొచ్చారు. అగ్ని వాసన కూడా అంటకుండా సాయం చేశారు. తర్వాత వాళ్ళ ద్వారా ఆ రాజు మారడం గాని, ఆ షడ్రక్, మెషక్, అబేద్నెగోకి మంచి స్థాయి ఇవ్వడం అనేది మనకు తెలుసు. అంటే శ్రమలో ఏమన్నాడు ఇక్కడ? శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను. ఫస్ట్ పాయింట్ అది. అంటే శ్రమ నుంచి విడుదలొచ్చిద్ది. రెండోది ఏమన్నాడు? అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. శ్రమ అనంతరం వెంటనే ఊరుకోడండి. మళ్ళీ గొప్ప చేస్తాడు. అందుకే యోబు అంటాడు గదా! నేను శోధించబడిన తర్వాత సువర్ణం వలె మారానంటాడు. ఖచ్చితంగా సువర్ణం వలె మారతాడు. అందుట్లో ఏ డౌట్ లేదు. అంటే నెక్స్ట్ మనకి ఈ శ్రమ క ఈ శ్రమ దాటిపోయిన తర్వాత మంచి స్థాయిలో ఉంచుతాడన్నమాట మళ్ళీ మనల్ని. అలా చేస్తాడు. అంతే గదండీ! నాకు చాలా అవమానం ఎదురైందక్కడ శ్రమ అది. ఒక అవమానకరం. కానీ తర్వాత మంచి స్థాయి ఇచ్చాడు మళ్ళీ దేవుడు నాకు. ఆ సేవకుడు అని చక్కగా సేవకుడు అనిపించుకోవడానికి, సేవ చేయడానికి అబ్బా! ఎంత ధన్యత కదా అది. కొన్ని ఆత్మలు దేవుడి కోసం అలా పట్టుకోవడమే గొప్ప ధన్యత కదా! బడా నమ్మకమైన మంచి దాసుడా! అంటే చాలు ఇంకేం అక్కర్లా. ఆ ఒక్క మాట చాలు. దానికోసం ఈ ప్రయాస అంతా గూడా. ఆ ఒక్క మాట చాలు మనకి కదా! కాబట్టి మళ్ళీ మంచి స్థాయి ఇచ్చాడన్నమాట. అలా మనకు కూడా అంతే మన జీవితంలో ఎప్పుడైనా శ్రమొచ్చినప్పుడు, ఇబ్బందొచ్చినప్పుడు చుట్టుపక్కలోళ్ళు అరే! ఈడి పని అయిపోయిందిరేగా, ఈడి వల్ల కాదు ఇలా ఎవరైనా అనుకోవచ్చు గాక. ఇంత శ్రమొచ్చేసిందిరా వీడు ఇంకేం కోలుకుంటాడు, ఇంకేం పైకొస్తాడని. కానీ అలా ఎప్పుడు అనుకోకుండా దేవుడు అది చెప్తున్నాడు గదా! ఈ మాట గుర్తుపెట్టుకుందాం మనం ఈరోజు. ఎందుకు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నారో దేవుడు. మనలో ఎవరెవరు నాతో పాటు కలిసి ఎంత ఇబ్బందిలో ఉన్నామో, ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామో, అందుకే దేవుడు మనతో చెప్తున్నాడు గదా! ధైర్యపరుస్తున్నాడు. భరోసా అన్నమాట. ఏమంటున్నాడంటే శ్రమలో నేను అతనికి తోడేను. మనతో చెప్తున్నాడు ఈరోజు. శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను. ఎంత బావుందండి ఈ మాట. శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను. అంటే ఇప్పుడు ఏదో శ్రమలో ఉన్నాం మనం. తోడుగుంటానన్నాడు. అదే చాలు గదా! ఆయన తోడుగుంటే మనకంతా విజయమే. అందుకే మోషే అంటాడు, "బాబు నాన్న రా నువ్వు. నువ్వు రాకపోతే మేము వెళ్ళలేమయ్యా. నువ్వొస్తేనే మాకు లేతే శత్రువు కాచుకొని ఉన్నాడు. ఏసేస్తాడు మాకు దెబ్బ" అంటాడు. శత్రువు కాచుకునే ఉంటాడు మన కోసం. కానీ ఆయన తోడుగున్నాయి ఏం ముట్టుకోవడానికి వీల్లేదు. మనల్ని అంటడానికి వీల్లేదు. చుట్టూ అగ్ని కంచె ఉంటది. ఆయన మనతో ఉంటే. ఆ ఫైర్ అన్నమాట. ఆ ఫైర్ మన చుట్టూ ఉంటది కాబట్టి ఎవ్వరు టచ్ చేయడానికి వీల్లేదు. బికాజ్ ఆయన మనతో ఉన్నాడు కాబట్టి. అందుకే ఈ మాటని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. అందుకేగా ఆ ఫైర్‌లో పడ్డారు వాళ్ళు. అగ్నిలోనే పడ్డారు. షడ్రక్, మెషక్, అబేద్నెగో. కానీ ఏమి వాళ్ళని టచ్ చేయలేదది. అగ్ని కూడా టచ్ చేయలేకపోయింది. అగ్నిలో పడినా గూడా. సో, ఈరోజు మనకు కూడా అంతే. మన శత్రువులు మననెంత ఇబ్బంది పెడదాం అనుకున్నా, మననెవరెవరు ఇబ్బంది పెడుతున్నా మన చుట్టూ ఫైర్ లాగా ఆయన ఉంటాడు కాబట్టి, మనకి ఇబ్బందేం లేదని దేవుడు చెప్తా ఉన్నాడు. శ్రమలో తోడుగా ఉంటాడని ఫస్ట్ పాయింట్‌లో శ్రమ నుంచి విడుదలిస్తాడు. తర్వాత ఏమన్నాడు? అతన్ని విడిపించి గొప్ప చేస్తానన్నాడు. అంటే విడుదల కూడా ఖచ్చితంగా ఇస్తాడన్నమాట. విడుదలిచ్చే దేవుడు ఉన్నత స్థితి ఇస్తాడు. సమస్య నుంచి విడిపించడమే కాదు గానీ, అంతకంటే గొప్పగా మనల్ని గనపరుస్తాడు. చెరసాల అనే శ్రమ నుంచి మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే యోసేపు తీసుకోండి. యోసేపు ఏం చేశాడు? చెరసాలలో ఉన్నాడు. చెరసాల అనేది ఒక జైలు అనేది శ్రమే కదండీ! ఈ శ్రమ నుంచి బయటకొచ్చిన తర్వాత ఐగుప్తుకి అధిపతిగా చేశాడు. అంటే ఇప్పుడు అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేస్తాను. ఈ మాటకనమాట. విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. దావీదు కూడా అంతే ఎన్నో శ్రమలు. కానీ రాజుగా చేయబడ్డాడు. అలాగే యోసేపు విషయంలో కూడా మనకు తెలుసు. ఆ చెరసాల ఉంది గదా! ఆ శ్రమ. ఈ శ్రమలోంచి బయటకి తీసుకొచ్చి తర్వాత ఏం చేసాడు? ఐగుప్తుకి అధిపతిగా చేశాడు ఆయన్ని. కాబట్టి దేవుని ప్రణాళిక ఒకటుంటది మన పట్ల. ఎప్పుడు ఆ ప్రణాళిక నీకు మేలు చేస్తది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. మన ఆలోచనలు అస్సలు మనకి మేలు చేయవు. మన ఆలోచనలు మనం ఏ దారిలో వెళ్తున్నాం, ఏంటి, మన సొంత ఇష్టాలు అస్సలు ఉపయోగం లేదు. వేస్ట్ అన్నీ గూడా. దేవుని ఆలోచనలు, దేవుని చిత్తం మన జీవితంలో ఏముంటదో అది మనకి బెస్ట్ అన్నమాట. మంచిగుంటది మన జీవితంలో. అది ఏదైనా గాని చిన్న విషయమైనా సరే. ప్రభు నేనేం చేయాలి? ఎటెళ్ళాలి? ఏ మార్గంలో వెళ్ళాలి? ఏ ఉద్యోగంలో వెళ్ళాలి? ఏ వ్యాపారంలో వెళ్ళాలి? ఏ సేవ చేయాలి? ఏ పరిచర్య చేయాలి? ఏది ఒక వీడియో చేసుకున్నా అంతే. ఆయన స్క్రిప్ట్ ఇస్తే చూడండి చాలా, చాలా అద్భుతంగా ఉంటది. ఆ స్క్రిప్ట్ వేరుగా ఉంటది. మనం సొంతగా ఒక్కోసారి రాసేస్తాం. అది అసలు ఏం వర్కౌట్ అవ్వదన్నమాట. ఆయన మనకి స్క్రిప్ట్ ఏదైతే ఇస్తారో అదనమాట. దాని ప్రకారమే రాయాలి మనం. అప్పుడు దేవుడు మనకు సాయం జేస్తాడు. మనం అడిగితే దేవుడు తప్పకుండా సహాయం జేస్తారండి. అందుట్లో ఏం లేదు. కాబట్టి ఆయన ప్రణాళిక ప్రకారం మనం వెళ్ళినప్పుడు తప్పకుండా మనకు సాయం జేస్తారు. అందుకని మనం ఏం చేయాలంటే విస్తారమైన శ్రమల్లో ఒకవేళ మనం ఉండి కుంగిపోతుంటే గూడా దేవుడు చెప్తున్నాడు గదా! మనం ఒక్క పని చేస్తే చాలు. మన దృష్టంతా గూడా సమస్య మీద కాకుండా దేవుని వైపు తిప్పేస్తే చాలు. సో, భారమంతా ఆయనే చూసుకుంటాడు. భారమంతా ఆయనకేసినప్పుడు
సహాయం చేస్తాడు. ఎంతలాంటి పరిస్థితులు వచ్చినా తోడుగా ఉండే దేవుడు, సహాయం చేసే దేవుడు అన్నమాట. కాబట్టి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, నిలబెడతాడు. మరి నువ్వేం చేస్తావంటే ఈ రోజున దేవుని కృప, ఆయన కృప నీకు సరిపోతది కాబట్టి, నాకు చాలిన దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి, నాకెవరు ఏ ఇబ్బంది కలిగించినా ఇబ్బంది లేదు. ఎంతలాంటి అవమానకరమైన పరిస్థితులు ఎదురైనా నాకు ఇబ్బంది లేదు అననమాట. అట్లాంటి ఒక పరిస్థితి అన్నమాట. అట్లా వాళ్ళు ఇప్పుడు సేవ గురించి నేను చెప్పున్నాను కదా! వీళ్ళు అంతకుముందు వాళ్ళ దగ్గర మనకి ఫైనాన్షియల్‌గా ఇబ్బందొచ్చినప్పుడు ఈ పాస్టర్ గారు వాళ్ళ అన్నయ్య గారు ఒకాయనున్నాడు. ఆయనకి కొంచెం చిట్స్ ఏస్తే ఈయనకి చిట్ దగ్గర ఒక అమౌంట్ ఎంతో ఇవ్వాల్సొచ్చింది మనం. ఒక 3,00,000 అమౌంట్ ఇవ్వాల్సొచ్చింది. సో, ఆ అమౌంట్ గురించి వాళ్ళు కావాలని ఈయన దగ్గర చెక్ రాయించుకొని నేను లేని సమయంలో అది తీసుకెళ్ళిపోయి కోర్ట్‌లో కేసేసి ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారన్నమాట అది గూడా. అంటే కేవలం సేవకొచ్చామని వేరే ఏం కాదు. అదే కక్ష పెట్టుకున్నాళ్ళు మనసులో పెట్టుకొని ఈయన ఎక్కేస్తే వాళ్ళెళ్లి తీసుకెళ్ళి కోర్ట్‌లో కేసేసి దాదాపు 4, 5 సంవత్సరాల నుంచి కూడా తిప్పుతా ఉన్నారు. ఇబ్బంది పెడుతూ అన్నమాట. చివరికి ఆ జడ్జి దగ్గరికొచ్చి వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చినట్టుగా, "అబ్బే! మాకు అమౌంట్ కూడా అవసరం లేదు. ఆయనకి శిక్ష ఏసేయండి" అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే శిక్ష వేయడానికి మనుషులెవరండి? దేవుడు కదా మనకి. ఇప్పుడు 3,00,000 అమౌంట్ ఇచ్చినప్పుడు శిక్ష ఎలా ఏస్తారు ఇంక మనకి? అది కాదు గదా! సో, ఈ 3,00,000 కోసం ఇప్పుడు ఫైనల్ హియరింగ్‌కొచ్చేసింది కేసిప్పుడు. ఇప్పుడు ఆ అమౌంట్ కావాలి. అమౌంట్ కట్టాలన్నమాట. ఈయనకి అర్జెంట్‌గా అమౌంట్ కట్టాలి వాళ్ళకి. లేకపోతే జడ్జి ద్వారా మేనేజ్ చేసుకుంటారు. కక్ష కట్టున్నారు కాబట్టి శిక్ష ఏమైనా ఏపిద్దామని ప్లాన్ అన్నమాట. అంటే మన సేవకు అది అడ్డంకి రావాలి. ఈయన సేవకుడు కాబట్టి ఈయన్ని కొంచెం ఇబ్బంది పెడదాము. మన సంఘంలో కూడా బ్యాడ్ చేయాలని చెప్పి ఇప్పుడు ప్లాన్‌లో ఉన్నారు వాళ్ళు. సో, దేవుడేంటంటే అద్భుత కార్యం చేస్తున్నాడు. లాస్ట్‌కి హియరింగ్‌కొచ్చినప్పుడు 3,00,000 మన దగ్గర లేవు కదా! మన పరిస్థితి తెలుసు దేవుడికి. సో, ప్రేయర్ చేసుకుంటే అద్భుతంగా దేవుడు అతని కష్టాన్ని దీవించి ఎవరి దగ్గర అప్పు చేయకుండా మరి ఆల్రెడీ 1,5 లాక్స్ కట్టడానికి దేవుడు సాయం చేశారు. అనుకోకుండా ఒక రియల్ ఎస్టేట్ బిట్స్ చేస్తారు తని అనుకోకుండా ఆ బిట్ తీసుకొచ్చి దేవుడే మన దగ్గరికి ఆ అమౌంట్ అతనికి ఇప్పిచ్చేసారు. ఇంకా 1,5 లాక్ మనీ 7థ్‌కి ఇచ్చారు. నెక్స్ట్ మంత్‌లో 7థ్ అన్నమాట. లాస్ట్ ఇక అది మనకి. ఈ 7థ్ కల్లా ఇంకో 1,5 కట్టేయాలి. కట్టపోతే మళ్ళీ శిక్ష ఏసేయనని మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశ్యం అమౌంట్ కాదు గానీ శిక్ష వేయాలి. ఇంకా అప్పుడు చేసిన దానికి ఇంకా పోలా వాళ్ళకి. ఆ కోపం అన్నమాట మన మీద. యాక్చువల్‌గా వాళ్ళే కదా మనల్ని బయటికి పంపించేసారు. వాళ్ళే బయటికి పంపించేసాక దేవుడు నాకు సేవిచ్చారు. నేను వాళ్ళ గురించి ఆలోచించలా. కానీ ఇప్పటికి మన మీద ఆ కక్ష పెట్టుకొని ఇలా అతన్ని ఇబ్బంది పెట్టాలి. ఆ అమౌంట్ ఇవ్వాలి కాబట్టి దొరుకుతాం గదా! మనం అక్కడ అలాగనమాట. సో, అయినా దేవుడు ఇప్పటి వరకు 1,5 కట్టడానికి సాయం చేసిన దేవుడు ఆ 1,5 కూడా కట్టడానికి సాయం చేస్తాడని బలంగా నమ్ముతున్నా నేను. సో, తనకి కొన్ని మళ్ళీ ఇంకా రిజిస్ట్రేషన్స్ అవి కొంతమంది చేయించుకొని వస్తా ఉంటారు. వాటి ద్వారా అయినా కొద్దిగా అమౌంట్ దేవుడు ఇస్తాడని ఏ ఏ అప్పు చేయకుండా ఇస్తాడని నేను బలంగా నమ్ముతున్నానన్నమాట. ఖచ్చితంగా ఏప్రిల్ 7థ్ లాస్ట్ మనకి ఇస్తాడన్నమాట. ఆ రోజు కట్టేయాలని చెప్పి జడ్జి దగ్గర వాళ్ళు చెప్పిచ్చారు కావాలని. సరే ఆ 1,5 కూడా దేవుడు ఇస్తాడని బలంగా నమ్ముతున్నా. అంటే దేవుడు విడిచిపెట్టడు మనల్ని. మన నీతి న్యాయంగా కట్టేయాలన్న ఆలోచనతో ఉన్నాం. కానీ అమౌంట్ లేక లేట్ చేసాం. కానీ మళ్ళీ అది కాకుండా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశ్యంతోనే కోర్ట్‌లో కేస్ వేసి ఇతని మీద బ్యాడ్ చేయడం. మన దగ్గరకొచ్చి విశ్వాసులు ఉంటారు కదా! వాళ్ళని కూడా ఒకళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇలా వీళ్ళు మాకు అప్పున్నారు. వీళ్ళు ఇలాంటోళ్ళు, అలాంటోళ్ళు అని చెప్పడం మొదలుపెట్టారు వాళ్ళు. ఇక్కడ కూడా మనం బ్యాడ్ చేయడానికి. సో, ఏది ఏంటి అనేది దేవుడికి అన్నీ తెలుసు. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరు లేరు. అంటే ఇప్పుడు ఇది చాలా గొప్ప కార్యం అన్నమాట. మీకు సాక్ష్యం కూడా చెప్తున్నా నేను. ఆ 1 కట్టడం చాలా గొప్ప విషయం రూపాయి లేనప్పుడు. అలాగే ఇంకొక 1 కూడా దేవుడు ఇస్తాడని భరోసాతనమాట. సో, నేను మళ్ళీ సెవెంత్ అయిపోయిన తర్వాత కూడా సాక్ష్యం చెప్తాను. ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు అని. కాబట్టి మన శ్రమలో విడిచిపెట్టే దేవుడు కాదు. శ్రమలో తోడుగా ఉంటానన్నాడు. సాక్ష్యాలు కూడా మనం విన్నాం కదా! కాబట్టి మనం ధైర్యం తెచ్చుకోవచ్చు. మనకు కూడా ఎలాంటి పరిస్థితులున్నా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మన వైపు దేవుడు ఉంటాడు. ఎందుకంటే మనం ఆయన ఆయన చెప్పింది మనం చేయగలిగితే చాలు. ఇంకేం అక్కర్లేదు. ఆయన చెప్పింది మనం చేయగలిగి ఆయన మాట విని లోబడితే ఆయన మన పక్షంగా ఉండే దేవుడన్నమాట. కాబట్టి శ్రమలో నాకు తోడుగా ఉన్నాడు దేవుడు. ఈ వాక్యం నా జీవితంలో నెరవేరింది. నన్ను విడిపించాడాయన. అలాగే మనకు కూడా దేవుడు సాయం చేస్తాడు. అలాగే మీకు కూడా చేస్తాడు దేవుడు. మన శ్రమలో కూడా మీకు చాలా సాక్ష్యాలుంటాయి. చాలా సందర్భాల్లో మనం చనిపోవాల్సిన స్థితిలో దేవుడు లేవనెత్తాడు. అలా అన్నమాట. కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి మనం ఈ రోజు ధైర్యం తెచ్చుకుందాం. దేవుడు మనకు ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. అందులో ఏ సందేహం లేదు. ఆ మాట నెరవేర్పనమాట. బైబిల్‌లో ప్రతి మాట నెరవేర్పుంటది. సో, ఈ మాట నా జీవితంలో నెరవేర్చే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో నెరవేర్పొంది ఇంకా మనం ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుందాం. మళ్ళీ చెప్తున్నాడు శ్రమలో మనకి తోడుగుండే దేవుడు. శ్రమలో నీకు తోడుగా ఉంటానంటున్నాడు. అంతేగాని విడిపించి మనల్ని శ్రమ నుంచి గొప్ప చేసే దేవుడనమాట. ఇటువంటి దేవుడిని కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులం. కాబట్టి మనం ఆయన కోసం ఏదైనా ఇంత చేశారు కాబట్టి ఆయన మన కోసం మనం గూడా ఏదైనా సరే ఆయన కోసం చేసేవారుగా ఉందాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయును గాక. ఈ కొద్ది మాటలు ప్రభు మన హృదయంలో ఫలింపించును గాక. ఆమేన్.